అందరికీ నమస్కారం. నేను కృష్ణ చైతన్య, రాజమహేంద్రవరం నుంచి. ఇది మ్యూజిక్ పార్క్ అంట, ఆల్ బ్యాంక్ కాలనీ, వార్డ్ నెంబర్ 10, రాజమహేంద్రవరం. 2025 సంవత్సరంలో దీనికి ఇక్కడ మనం చూస్తే ఒక పెద్ద బ్యానర్ ఉంది. ఏదో గేట్లు మరమ్మతులు చేయించాము, గ్రిల్స్ మరమ్మతులు చేయించాము, పెయింట్ వేయించాము, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటు, ప్యాత్ హోల్స్ క్లియర్ చేయించాము, ఏదో లైటింగు, ఈ ఎల్ఈడి బోర్డు పెట్టించాం. దీని అన్నిటికీ కూడా 30,50,000 ఖర్చు అన్నట్టు ఇక్కడ ఒక శిలాఫలకం వెలిసింది. అసలు నేను అడగదలుచుకుంది అధికారులను కానీ నాయకుల్ని కానీ, ఇది మ్యూజిక్ పార్క్ అంటే ఏమన్నా చిన్నపిల్లలన్నా, ఉత్సాహం ఉన్న వాళ్ళన తీసుకొచ్చి నిజంగా ఇక్కడ ఏమన్నా మ్యూజిక్ నేర్పిస్తారా, లేదంటే ఏవో రాళ్ళతో కట్టిన డ్రమ్ములు, గిటారాలు, పియానాలు, ఈ రాళ్ళతో కట్టింది ఎలాగా మ్యూజిక్ పార్కు అయిపోతుంది అని చెప్పి మాత్రం నేను అధికారులను అడుగుతున్నా. మళ్ళీ ఇక్కడ స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే, ఈ పార్కు రెగ్యులర్గా తీయడం లేదు, కనిపించేస్తూ ఉంది. తీస్తే ఇలా ఉండదు పార్క్. ఎందుకంటే అదిగోండి ఏదైతే ఇటుకలతో కట్టారో ఆ డ్రమ్ములు కానివ్వండి, గిటారాలు కానివ్వండి, ఇవన్నీ మెయింటెనెన్స్ ఏం కనపడడంలే. అసలు రాజమహేంద్రవరంలో ఇప్పటికీ ప్రాపర్ డ్రైనేజీ వ్యవస్థ లేదు. చాలా చోట్ల కూడా సైడ్ కాలువలు లేవు, వీధుల్లో ఆక్రమణలతో నగరం మునిగిపోతూ ఉంది. వాటి మీద మనం ధనాన్ని వెచ్చిస్తామా, లేకపోతే ఎప్పుడు గేట్లు వేసుకొని ఉండి ఊరికినే పైన పటారం లోన లొటారం లాగా ఊరికిన రాళ్ళతో కట్టిన డ్రమ్ములు, గిటారాలు, పియానో బొమ్మలు పెట్టుకొని ఇది ఒక మ్యూజిక్ పార్క్ అని చెప్పి ఊరికినే ఒక ఎల్ఈడి లైట్ పెట్టుకొని ఎప్పుడు పడితే అప్పుడు తీయకుండా ఉంటామా? దీని మీద నగరపాలక సంస్థ వాళ్ళు దృష్టి పెట్టి దయచేసి ప్రజాధనాన్ని వృధా చేయొద్దు. మెయింటెనెన్స్ చేయలేనప్పుడు ఎందుకు కట్టడం? ఆ కట్టేదేదో కూడా మనం డ్రైనేజీ వ్యవస్థ మీద పెట్టుకోవచ్చు కదా, ఉన్న ఆక్రమణలు తొలగించవచ్చు కదా. నగరం మునిగిపోతూ ఉంది కదా, జనాభా పెరుగుతూ ఉంది, ఊరు విస్తరణ జరగడంలే, మౌలిక సదుపాయాలు ఒక 5-6 కిలోమీటర్లు దాటి బయటికి వెళ్ళడం లేదు. వీటి మీద దృష్టి పెడదామా, లేకపోతే ఊరికినే ఇట్లాగా 4 ఫోటోలు 4 బ్యానర్లు వేసుకొని గేట్లు వేసుకొని కూర్చుందామా? అసలు ప్రజాధనము దుర్వినియోగం చేసి దాంట్లో కమిషన్ల కోసం ఏదో ఒక పని జరుగుతుంది తప్ప ప్రజలకు వాడుకొచ్చే పని మాత్రం ఈరోజు జరగడం లేదు. కాబట్టి నగర కమిషనర్ వారు దీని మీద దృష్టి సారించి అసలు ఇదేంటో సమాధానం చెప్పండి. మీరు మ్యూజిక్ పార్క్ అంటున్నారు, మ్యూజిక్ నేర్పిస్తున్నారా, నేర్పిలేదా? బొమ్మలు పెట్టారా, తీస్తారా, తీరా? లైటింగ్ అన్నారా, ఆ లైటింగ్ ఎక్కడ ఉంది? ప్యాత్ హోల్స్ 30 లక్షలు ఎందుకు ఖర్చు అయిందో ప్రజలకు చెప్పండి. లేదా ఈ 30 లక్షలు ఇంకొక దగ్గర డ్రైనేజీ వ్యవస్థకు ఉపయోగించుకోవాలని మాత్రం కోరుతా ఉన్నా. Thank you.